హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్య. ప్రస్తుతం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ విశ్వక్షేణ్ గారు. మరి సార్‌తో మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. సార్ చాలామంది అంటారు 9 నంబర్ చాలా కలిసొస్తుంది. లక్కీ నంబర్ అంటుంటారు కదా! సో, ఈ 2025లో ఈ 9 సీరీస్ నంబర్ వాళ్ళకి ఎలా ఉండబోతుంది సార్ కెరియర్‌లో? 9, 18, 27 తేదీలలో పుట్టిన వాళ్ళు జనవరి నుంచి డిసెంబర్ వరకు వీళ్ళంతా కూడా 9 నంబర్ సీరీస్‌లోకి వస్తారు. 9 నంబర్ అంటే మీరు గుర్తుపెట్టుకోండి కుజుడు. 2025 అంటే కూడా కుజుడు. బోత్ ఆర్ 999 ఫ్రెండ్లీ నంబర్. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉందండి. 9దో నంబర్ దగ్గర పాజిటివ్, నెగెటివ్ 2 ఉంటాయి. 9దో నంబర్ అంటే ధైర్యం, సాహసం, విశ్వాసం, హ్యుమానిటీ, మానవత్వం, సేవ చేసే గుణం ఉంటుంది. ఇంకో వర్షంలో చూసినప్పటికీ ద్వేషం, పగ, ప్రతీకారం, అహంకారం, గొడవలు ఇటువంటివి కూడా ఉంటాయి. హ్మ్. కాబట్టి ఎక్కువగా మీరు 2025లో చూడండి చాలామంది ఈ కోపము, గొడవలు, అహంకారాన్ని ప్రదర్శిస్తారండి. ఆ ఇయర్ యొక్క ఎఫెక్ట్ చూయిస్తూ ఉంటుంది. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎవరితో మీరు గొడవలకు వెళ్ళకండి. ఎవ్ 10 మందితో మీరు మాట్లాడేటప్పుడు ప్రశాంతంగా ఉండండి. అందరిని నవ్విస్తూ మాట్లాడండి. గొడవలకి మాత్రం దారి తీయొద్దండి. కాబట్టి 9 వాళ్ళకి చాలా బానే ఉంటుంది ఈ సంవత్సరం. అయితే పెళ్లి విషయంలో కొంత జాగ్రత్త పడాలి. 9దో నంబర్ వాళ్ళు 2 నంబర్ సీరీస్‌ని గాని, 4 నంబర్ సీరీస్‌ని గాని, 8 నంబర్ సీరీస్‌ని గాని మ్యారేజ్ చేసుకోవద్దు. ఈ ఇయర్‌లో గనక చేసుకోగలిగితే. మిగతా వాళ్ళని చేసుకోవచ్చండి. ఎందుకంటే యాంటీ నంబర్స్ కదా! 9దో నంబర్ అంటే ఫైర్. 2 నంబర్ వాటర్. వాటర్ అండ్ ఫైర్ కలిసే అవకాశమే లేదు. కాబట్టి మ్యారేజ్ అవాయిడింగ్‌లో 2, 11, 20, 29 వాళ్ళని అవాయిడ్ చేయండి. చాలా బావుంటుంది. అదేవిధంగా 4, 13, 22, 31 వాళ్ళని అవాయిడ్ చేయాలి. అదేవిధంగా 8, 17, 26 వాళ్ళని అవాయిడ్ చేయండి. మిగతా వాళ్ళని చేసుకోవచ్చు. ఎవరితో వీళ్ళ మ్యారేజ్ కెమిస్ట్రీ చాలా బాగుంటుందంటే, ఒకటో నంబర్ సీరీస్‌తో బాగుంటుంది. ఒకటో నంబర్ సీరీస్ అంటే ఈ 4 డేట్లు. 1, 10, 19, 28 వాళ్ళతో బాగుంటుంది. మూడో నంబర్ సీరీస్ అంటే 3, 12, 21, 30 వాళ్ళని చేసుకోవచ్చు. ఐదో నంబర్ సీరీస్ 5, 14, 23 వాళ్ళని చేసుకోవచ్చు. 6, 15, 24 1, 3, 5, 6 సీరీస్ వాళ్ళని చేసుకుంటే వెరీ వెరీ సక్సెస్‌ఫుల్ ఉంటుందండి. అయితే ఏ కలర్ చాలా బాగా కలిసొస్తుంది? ఏ కలర్‌ని అవాయిడ్ చేయాలి? 9దో నంబర్ వాళ్ళు మెయిన్ అవాయిడ్ చేయాల్సిన కలర్ ఏంటి అంటే బ్లాక్ కలర్ అండ్ వైట్ కలర్ అవాయిడ్ చేయాలి. ఇవి యాంటీ కలర్స్. ఆరెంజ్ కానీ, రెడ్ కానీ, అదేవిధంగా గ్రీన్, బ్లూ, పింక్ ఇవి చాలా బాగా కలిసొస్తాయి. వెరీ వెరీ సక్సెస్‌ఫుల్. అయితే ప్రొఫెషన్ పరంగా చూసుకున్నప్పుడు 2025లో ఎవరైనా న్యూ కెరియర్ ప్రారంభించే వాళ్ళు ఏ ఏ ప్రొఫెషన్‌లో వెళ్తే చాలా బాగా కలిసొస్తుంది. 2025లో 9 నంబర్ సీరీస్ వాళ్ళు మెయిన్‌గా మీరు చూడండి ఒక వ్యక్తికి వాహన యోగం ఉండాలన్నా, హ్మ్. ఒక వ్యక్తికి గృహయోగం ఉండాలన్నా, ఒక వ్యక్తికి పాపులారిటీ రావాలన్నా మెయిన్ 9 నంబర్ పవర్ కావాలి. హ్మ్. కాబట్టి మెయిన్‌గా హౌస్ కన్‌స్ట్రక్షన్ అవుతుంది. వెహికల్ కొంటారు. పాపులారిటీ కూడా వస్తుంది. ఇటువంటి వాళ్ళు కుజుడు బలంగా ఉంటే భూమి కొనుక్కుంటారు. అంటే ల్యాండ్స్ పరంగా చాలా బాగుంటుంది. ఇటువంటి వాళ్ళు వెపన్ ఇండస్ట్రీలో గనక ఉంటే వీళ్ళకు ఎక్సలెంట్‌గా కలిసొస్తుంది. యూనిఫార్మ్ జాబ్ వాళ్ళకు కూడా చాలా బాగుంటుందండి. వెపన్ ఇండస్ట్రీ అంటే ఆల్ యూనిఫార్మ్ జాబ్స్. అంటే పోలీస్ డిపార్ట్‌మెంట్, ఆర్మీ, నేవీ, బీఎస్ఎఫ్, ఎయిర్ ఫోర్స్, మిలిటరీ వీళ్ళంతా యూనిఫార్మ్ జాబ్‌లోకొస్తారు. కాబట్టి వెపన్స్ వాడేవాళ్ళు, యూనిఫార్మ్ జాబ్ వాళ్ళకి, ఆ వెపన్ ఇండస్ట్రీ వాళ్ళకి చాలా చాలా ఎక్సలెంట్‌గా కలిసొస్తుంది. అదే విధంగా 9 నంబర్‌లో ఎక్కువ మంది స్పోర్ట్స్ పర్సన్స్ ఉంటారు. వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. అదే విధంగా ఈ క్రీడాకారులు ఎక్కువగా రిలేటెడ్ విత్ జిమ్ అండి. హ్మ్. జిమ్ మాస్టర్స్‌కి, జిమ్ ట్రైనర్స్‌కి, జిమ్ కోచర్స్‌కి వెరీ వెరీ సక్సెస్‌ఫుల్. వెల్‌నెస్ సెంటర్ వాళ్ళకి కూడా చాలా బాగా కలిసొస్తుంది. అదే విధంగా ఎక్కువగా 9 నంబర్‌లో కొంతమంది కన్సల్టెన్సీ బిజినెస్ వాళ్ళుంటారు. కన్సల్టెన్సీ, ట్రావెల్స్ వీళ్ళకు వెరీ వెరీ సక్సెస్‌ఫుల్ అండి. ఇటువంటి సెక్టార్‌లలో గనక మీరుంటే 100% చాలా బాగా కలిసొస్తుంది. 9 నంబర్. 9 నంబర్ వాళ్ళు మీరెక్కడ జాగ్రత్త పడాలి అంటే గుర్తుపెట్టుకోండి. హెల్త్ పరంగా,
అండ్ డ్రైవింగ్ పరంగా కొంత జాగ్రత్తగా ఉండండి ఈ సంవత్సరంలో. కాబట్టి 9 నంబర్ వాళ్ళు మంగళవారం రోజు హనుమాన్ చాలీసా చేయండి. హనుమాన్ టెంపుల్‌కి వెళ్ళండి. మీకు చాలా చాలా బాగా కలిసొస్తుంది. ఒక 10 మంగళవారాలు కనుక ఆల్కహాల్ అండ్ నాన్ వెజ్ మీరు మానివేసి చూడండి. వెరీ వెరీ సక్సెస్‌ఫుల్. చాలా బాగా కలిసొస్తుందండి. 2025లో 9 నంబర్ సీరీస్ వాళ్ళు మీరు అలవర్చుకోవలసిన ఒక ఉత్తమమైన లక్షణం ఏమిటంటే కంపల్సరీగా చేయండి. ఎవ్రీ ట్యూస్‌డే అంటే మంగళవారం రోజు హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. హనుమాన్ టెంపుల్‌కి వెళ్ళండి. అదే విధంగా మంగళవారం రోజు ఆల్కహాల్ అండ్ నాన్ వెజ్ అవాయిడ్ చేయండి. అంటే మత్తు పదార్థాలు, అదే విధంగా మాంసాహారాన్ని గనక వదిలేసి చూడండి. ఓన్లీ 10 వీక్స్ మీ లైఫ్‌లో మీరు గతంలో చూడనటువంటి మిరాకిల్స్ చూస్తారు. కాబట్టి ఈ 2 విషయాలు మీ లైఫ్ యొక్క కెరియర్‌ని కూడా డౌన్ చేసేవిగా ఉంటాయి. కాబట్టి ఇటువంటి విషయాల్లో కనుక మీరు జాగ్రత్త పడితే చాలా చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఈ ఇయర్ కొంతగా స్పీడ్‌గా ఉండే ఇయర్. ఈ 9దో నంబర్ వాళ్ళే కాదండి. 2025 యొక్క ప్రభావం అన్ని డేట్ ఆఫ్ బర్త్‌ల మీద ఉంటుంది. చాలా రఫ్ అండ్ టఫ్‌గా తయారయ్యే అవకాశం ఉంటుంది. మనిషి యొక్క ప్రవర్తన కూడా మారుతుంది. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండండి. హెల్త్ పరంగా ఇటువంటి నియమాలు గనక ఫాలో అయితే వెరీ వెరీ సక్సెస్‌ఫుల్ అండి. ఎప్పుడైనా మీరు ఎవరికైనా డొనేషన్ చేయాలనుకున్నప్పుడు రెడ్ రిలేటెడ్ వస్తువులు దానం చేయండి. మీకు చాలా బాగా కలిసొస్తుంది. రెడ్ రిలేటెడ్ థింగ్స్ అంటే ఎర్రటి వస్త్రాలు కావచ్చు, పికిల్స్ కావచ్చు, ఇవన్నీ రెడ్ కలర్‌లో ఉంటాయి. ఇవి కూడా మీరు దానం చేస్తే 2025లో కూడా మీకు చాలా బాగా కలిసొచ్చే అవకాశం ఉంటుంది. ఇది 2025కి 9దో నంబర్ సీరీస్ వాళ్ళకి ఎలా ఉండబోతుంది, మీరు ఈ ఇయర్‌లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనుకునేది. కాబట్టి ఎవరైనా సరే ఇంకా మీ డేట్ ఆఫ్ బర్త్ అనుగుణంగా మీ జాతకం గనక న్యూమరాలజీ ద్వారా చూయించుకోవాలనుకుంటే కూడా మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ముఖ్యంగా ఎవరైతే ఈ 9 సిరీస్ నెంబర్ ఉన్నారో, సార్ చెప్పినట్టు ఈ జాగ్రత్తలన్నీ పాటించండి. ముఖ్యంగా మంగళవారం రోజు హనుమాన్ చాలీసా అనేది ఒక 10 వీక్స్ ఖచ్చితంగా చేయండి. అలాగే నాన్ వెజ్ అండ్ ఆల్కహాల్ కూడా ఈ ట్యూస్‌డే రోజు మానేస్తే ఈ 2025లో మీ ఇయర్ చాలా బావుంటుంది. సార్ చాలా చక్కగా చెప్పారు సార్. 9 సిరీస్ ఈ 2025లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చాలా చెప్పారు సార్. మీకు కూడా పర్సనల్‌గా ఏమైనా డౌట్స్ ఉంటే మ్యారేజ్ పరంగా కావండి, లైఫ్ కెరియర్ పరంగా గానీ, ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద స్క్రోల్ అవుతున్న నంబర్‌ని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.